కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి కేకే మాస్ లీడర్ కాదు, కేవలం క్లాసే. ఆయన మేధావులకి మాత్రమే అర్థమవుతుంది. ఆ మేధావులు కూడా ఈయన అర్థం చేసుకునే మేధస్సు ఉండాలి. ఆ కారణంగా ఆయన ఎప్పుడు సైడు లేదా అడ్మినిస్ట్రేటివ్ వైపే ఉండిపోయారు. కాకపోతే కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి గుర్తించి ఆయన సేవలకి సిడబ్ల్యూసి మెంబర్ లాంటి కీలక బాధ్యతలు ఇచ్చింది. అయితే అధికారం దిగిపోగానే అధికారం అందుకుంటున్నటువంటి కేసీఆర్తో స్నేహం చేస్తూ చివరికి తను అక్కడ రాజ్యసభ 2 సార్లు సంపాదించగలిగారు. వాస్తవంగా కేకే ద్వారా మొన్నటిసారి కాంగ్రెస్తో జట్టు కట్టడానికే కేసీఆర్ ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కారణంగా ఆపేయగలిగాడు రేవంత్ రెడ్డి. తద్వారా కేసీఆర్ ఫైనల్గా ఫెయిల్ అయ్యాడు, రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. కేకే ద్వారా చాలా ప్రయత్నించారు. వాస్తవంగా ఐఎన్డీఏ కూటమి ప్రోగ్రాములకు కూడా వెళ్ళింది కదా బీఆర్ఎస్. కానీ రేవంత్ రెడ్డి గట్టిగా పట్టుబట్టి శివకుమార్తో చెప్పించి ఎట్టకేలకు కంట్రోల్ చేసుకొచ్చాడు. చివరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక కేసీఆర్కి అధికారం కల్లని భావించినటువంటి కేకే తను ఇప్పుడు ఇటువైపు వచ్చేసాడు, కాంగ్రెస్ వైపుకి. అలాగే తన కుమార్తె విజయలక్ష్మి మేయర్, హైదరాబాద్ మేయర్ కాస్త తాజాగా కాంగ్రెస్లోకి చేరిపోయింది. ఈయన ఇంకా కండవా వేసుకోలేదు, ఎందుకంటే ఇంకో 2 ఏళ్ళు టైం ఉంది. ఇప్పుడు కండవా వేసేసుకుంటే అనర్హత వేటు అక్కడ ఉంది కేంద్రంలో బీజేపీ, వెంటనే ఓకే చేసి పడేస్తుంది. అప్పుడు అన్యాయం అవుతాం అన్నటువంటిది ఆ కోణం. ఇంకోటి, అప్పుడు అన్యాయం అయితే అక్కడ ఆ ఎన్నిక మళ్ళీ జరుపుతారు. ఆ ఎన్నిక రేపు పొద్దున కాంగ్రెస్ ఈయనకే సీట్ ఇస్తుందో లేదో తెలియదు. అందుకే సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోరుతున్నారు. సోనియా గాంధీ ఒప్పుకుంటే అప్పుడు రాజీనామా చేస్తారు. ప్రస్తుతం కేకే ఉదంతం అది.